అందరూ తల వచ్చి కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో ఈ గుడికి మనం ఆరంభించుకుందాం. సర్వకృపాల తండ్రి పరిశుద్ధ నామమున ప్రేమించి దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినము ప్రభు మరి మాకు ప్రేమించారు. ప్రభు మా మంచితనం గొప్పతనం బట్టి కాదు, మీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి మేము ప్రభావ చెల్లించడానికి ప్రభావ మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభావని ప్రభావములే నీ ప్రజలను నడిపించడానికి స్తోత్రం చేస్తున్నాం. ప్రభా నీ స్వరము నీ దాసులు మరియు పరిచయించింది. ప్రభు దానికి ఇష్టవారిని స్వాధీనించుకుంది. వారి స్వరాన్ని సరాలం చేయాలి. ఈ సన్నిధిలో ప్రోత్సహించి సంతోషించి పరవశిస్తూ పాడుతున్నప్పుడు తండ్రి అనేకులకి ప్రభావ పాటలు ఆత్మీయంగా అనేక హృదయాలు ఉత్తరమేమో ఇచ్చినాను. ఈ బిడ్డకి నెమ్మదిని ఆదరణ ఆనందాన్ని కలిగించినదిగా అభిషేకించింది వాడుతూ వాయిద్యంలో వాయిస్తున్న విక్మార్తెను కూడా ప్రభుత్వం అభిషేకించింది. మీ అభిషేకి స్థలంపై మీరు చూడాలి. మీ ఆత్మ ప్రతిష్ట, మీ ఆత్మను కదలిక ప్రభా మేము కలిగి ఉంటుంది సహాయపడుతుంది. ప్రభా ఎవరు కూడా నశించుకునే చిత్తం కాదు. అందరూ మానవులు పొందాలి. మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నారు. ప్రభా మీ మందిరంలోకి వెళ్ళాలనే ఆశ, కృష్ణ, ఆకలి ప్రభా మీ గుళ్ళకి దయచేసి దుప్పి నీటి వాళ్ళకి ఆశపడుతుంది. దేవాలయ పనికి నా ప్రాణం ఆశపడుతుంది. దేవుడి సన్నిధిని ఎప్పుడు వెళ్ళదు. ఓ ప్రభా నేను సంతోషిస్తాను అని కీర్తనకారికి అనుభవం ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంటుంది. సాధించి వారి ప్రయాణంలో రకపోకుల్లో క్షేమాలు తెచ్చి ఏమిటి ఏ ఆస్తులు అత్యంత అవసరంతో వస్తున్నారు. ప్రతి ఆస్తులతో మీరు తృప్తిపరుస్తున్నారు. మీరే వహింపు ఈ ప్రాంతం మీ సన్నిధిలో చేసుకుని విద్యుత్తును ప్రియ శిష్యులను కూడా మీ స్వాధీనంలో తీసుకుని ఏస్తున్నాం పేరు ఇచ్చినాం. అందరూ చేద్దాం. ఈ సమయాన్ని వేరే వారికి అప్పగిస్తున్నాం. కావాలి శ్రీనివాస్ గారు Amen.
ఆశ్చర్య కార్యక్రమం రక్షణ చేస్తూ నిత్యము కంటి రెప్పలా కాపాడుతూ అటువంటి దేవాదేవునికి నీవే 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 యేసయ్యా, అద్భుతము నీవే, ఆశ్చర్యము నీవే, ఆరాధన నీకే యేసయ్యా కీర్తన పాడుతూ దేవుని మహిమపరుస్తున్నాము. నీవే 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 యేసయ్యా, నీవే 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 యేసయ్యా, చెప్పకూడదు. నీవే 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 యేసయ్యా, నీవే 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 యేసయ్యా, అద్భుతము నీవే, ఆశ్చర్యము నీవే, అద్భుతము నీవే, ఆశ్చర్యము నీవే, ఆరాధన నీవే యేసయ్యా. ఆయనలాగే బ్రతకాలని, ఆయనలాగే ఉండాలని, ఆయనతో నడవాలని, నిత్యం కూడా ఆయనతో సాగాలని దేవుడిచ్చిన యొక్క ఈ దినాన్ని బట్టి ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక కీర్తన పాడుతూ దేవుని మహిమపరుస్తున్నాను. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే
దేవుడిచ్చిన ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుడిచ్చిన వాగ్దానం బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ చేస్తానయ్యా కీర్తన పాడుతూ అందరికి వచ్చే పాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘం అంతా ఏకీస్వరంగా పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ చేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ చేస్తానయ్యా. నేను ఉంటానయ్యా, నేను ఉంటానయ్యా, నేను ఉంటానయ్యా, నేను ఉంటానయ్యా.
మహిమ కలుగుగాక. అందరూ చేయబడిన మరి ప్రేమల ద్వారా పాటలు ద్వారా ప్రభుత్వ నామం మహిమపరచబడ్డాలి. మనకు కూడా సంతోషంగా మనమందరం లేచినప్పుడైతే మన ప్రియుడు సామమూర్తి గారు 101వ కీర్తన చదువుగా వారు చదివిన మాటలు అలాగే చెప్పాలని అమలు చేస్తున్నాం. బైబిల్ వారు తెరచి చూడండి. బైబిల్ లేని వారు కూడా మరి చెప్పిన మాటలు అలాగే చెప్పవచ్చు. కనుక ఈ సమయంలో అందరూ లేచినప్పుడు అందరూ చదవాలి. కీర్తన గ్రంథం 101 అధ్యాయం 1 చదువుతున్నాం. నేను కృపణ గురించి న్యాయముల గురించి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రార్థించదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట ఆదరణ్యముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అశ్యములు, అవి నాకు అంటనీయును. మూర్ఖశిష్టులు నా యొద్ద నుండి తొలగిపోవలను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని షాటున దూషించి వారిని నేను సంహరించదను. అహంకార దృష్టిగల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిశారకులవుదురు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడు వాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలన చేతికై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. దేవుడు ఈ లేఖనము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు సాక్ష్యాలు ఏంటంటే ముచ్చటగా ముగ్గురు సాక్షులు, ఎత్తని ఇద్దరు ముగ్గురు అనే సాక్షులు. ఆ సాక్ష్యంలో స్థిరపరచబడతారు. కనుక ప్రభు అద్భుతకరంగా చేసిన సాక్ష్యాలు రాజ్ కుమార్ గారు, భర్త యోహాన్ గారు కూడా మరి బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. బైబిల్ ట్రైనింగ్లోని సువార్తకు వెళ్ళినప్పుడు ఫెసిలిటీస్ ఏరియాలో అర్థమైందండి. బలరామపురం ఇటువానపేట ఏరియాలో అక్కడికి వాటర్కి తేడా వచ్చి చనిపోయారు. అయినా ఆమె విశ్వాసం విలువగా మరి ప్రతి కార్యక్రమానికి క్రమంగా వచ్చే వ్యక్తి ఎవరికి రాజకుమారి ప్రతి కనుక వారి యొక్క విశ్వాసం వారి మనవరాలను ఇచ్చాడు. అద్భుతకరంగా జాబ్ ఇచ్చాడు. పెళ్ళి అయింది. ఆ పెళ్ళి కూడా కట్టం లేని పెళ్ళి. మీ కుమార్తె కట్టం వాకలేదు అన్న మాట ఒకసారి దైవజనులతో చెప్పినప్పుడు నేను అండర్లైన్ చేసుకున్నాను, నా డైరీ నోట్ చేసుకున్నాను. నా కుమార్తెను కూడా రూపీ కూడా కట్టడం లేదు. మా పెళ్ళిని కూడా కట్టం చేసుకున్నాను. అలాగే రాజకుమారి కుమార్తెకి కూడా కట్టం చేసుకున్నాను. దేవుడు అద్భుతకరంగా మన పిల్లలే కట్టాలండి. అందరూ తెలియదు. రెండవ అద్భుతమైన కార్యం మనం చూసే కదా ప్రభావతి గారి పట్ల దేవుడు అద్భుతం. కుమార్తె సునీత గారిని కుటుంబంగా కట్టాడు. ఒక దైవ సాక్షి వివాహం. మరి వారికి దేవుడు కుమార్తెనిచ్చి
బర్త్డే కార్యక్రమంలో కూడా ప్రభువు ఉన్నాడు. ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగించాడు. అందరి బట్టి జరిగిస్తాల్సిన తెలియదు. మనకి ఇస్తారు ముందు ప్రభువు మన మంచి ఉన్నాడని నమ్ముతాం. జరిగిస్తారు వారికి కలిగిన అనారోగ్య పరిస్థితులను కూడా ప్రభు స్వస్థించారు. ఇంకా వారికి భక్తి గారు రాజుగారి శుద్ధి స్వస్థత దయచేయాలని వారి ప్రతి అవసరతను ప్రభుత్వం ప్రార్థన చేస్తాం. అమ్మలాగా శక్తి ఇంటి కాలం నెరవేర్చారు. ఆమె అడ్వాన్స్ ఇవ్వడానికి జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వడానికి చేయడానికి దేవుడు త్వరగా కార్యం చేయలేదు. వారు వాగ్దానం చేసిన మందిరానికి వారి విడతలుగా కూడా మందిర పరిచయకి వారు ఫుట్టులు చెబుతున్నారు. అందరి బట్టి ధైర్యం జరిగింది. ఇద్దరు కూడా మందిరం నిర్మాణం కొరకు స్థలం కొరకు 5,000 తీసుకొచ్చే దేవుడు వారిని జీవించిన అందరూ లేచి ఉన్నట్లయితే క్షమించండి. ఒక్క వర్షం కూర్చొని మన మధ్య ఉంటున్న మా తమ్ముడు జేస్తాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చినారు. వారు పాట పాడిన తర్వాత మనం ఆరాధనలకు వెళ్దాం. ఈ సమయం వారికి అర్పిస్తున్నాం. దేవుని పరిశుద్ధ స్తోత్రాలు చేయవలసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో గాడ్ హస్ బీన్ గుడ్ టు us. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మంచివాడండి? సో దేవుని మంచితనాన్ని తలపోసుకుంటూ ఒక పాట పాడుకొని దేవుని మంచి పాడతారు. ఓకేనా? I love you, Lord, for your mercy never fails me. All my days I've been held in your hand, from the moment that I wake up until I lay my head, I will sing of the goodness of God. All my life you have been faithful. All my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. I love you, why you have led me through the fire. In darkest night, you are close like no other. I have known you as a father, I have known you as a friend. I lived in the goodness of God. All my life you have been faithful. All my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. All my life you have been faithful. All my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. चाहूं तुझे तेरी करुणा कभी न छोड़े, हर एक दिन तेरे हाथों में थामा है। हर सवेरा हर एक शाम गाँव में तेरी भलाई खुदा। जीवन बहुत वफादार है, जीवन भर तू कितना भला। हर एक सांस की ताकत से गाँव में तेरी भलाई खुदा। तेरी आवाज़ ने चलाया जुए से
तू सबसे करीब, मैंने जाना तू पिता है, मैंने जाना तू तुझे दोस्त जीताया, तेरी भलाई में खुदा, जीवन भर तू वफादार है, जीवन भर रहा तू कितना भला, हर एक सांस की ताकत से गाँव में तेरी भलाई खुदा, तेरी भलाई मेरा पीछा करे, तेरी भलाई मेरी पीछा करे, कर जिंदगी अब रवि मेरा सब कुछ तेरा ही, तेरी भलाई मेरा पीछा करे, तेरी भलाई मेरा पीछा करे, कर जिंदगी यतम रवि मेरा सब कुछ तेरा ही, जीवन भर तू वफादार है, जीवन भर रहा तू कितना भला, हर एक सांस की ताकत से गाँव में तेरी भलाई खुदा। All my life you have been faithful, all my life you have been so good, with every breath that I am able, I will sing of the goodness of God. I love you while you led me to the path in darkest night. You are close like no other. I have known you as a father. I have known you as a friend. I live in the goodness of God. All my life you have been faithful. All my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. जीवन भर तू वफादार है, जीवन भर रहा तू कितना भला, हर एक सांस की ताकत से गाँव में तेरी भलाई खुदा, गाँव में तेरी भलाई खुदा, गाँव में तेरी भलाई खुदा। దేవుడి నమస్కారం మరోసారి ప్రార్థన చేస్తున్నారు. దేవుడి సమయాన్ని బట్టి దేవుడికి చూపిస్తున్నాం. దేవుడికి all in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. దేవుని స్తోత్రం. దేవుడి మంచిదనాన్ని పాట పాడి నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో పాడారు. మరి పాట పాడాలనుకున్నప్పుడు సంగీతం అవసరం పడలేదు కదా. కొంతమంది సంగీతం ఉంటేనే పాడతారు, సంగీతం లేకపోయినా పాడగలరు. పాటలో సంగీతం మెలోడీ, దేవుడు మన మంత్రిలో మెలోడీ ఇచ్చారు. అక్కడ శ్రీనివాస్ గారు ఎత్తి సాకేం చేస్తుంటే హల్లెలూయా వాళ్ళ మనవరాలను అందరూ కూడా ప్రార్థిస్తుంది. అందరూ ఏం ఇస్తారో తెలియదా. చక్కని పాట పాడి వినిపించిన బ్రదర్ జస్టస్ గారికి ఈ సమయంలో అందరూ లేచున్నట్టు మా కుమార్తె రూపీనారాయణ గారు వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తారు. అందరూ కూడా దిక్కులు లేచిన వారి యూత్ వారు కూడా పాల్గొంటారు. ఎవరు మా జీవితంలో మంచి చేయలేవాలని
స్తుతిస్తున్నాము. మా జీవితాలలో తండ్రి నువ్వు యెహోవా సిక్కేరుగా ఉన్న దేవానికి వందనాలు. మా మధ్య నివసిస్తున్న దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మను మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. తండ్రి మాకు పునరుద్ధానడానికి వందనాలు. స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య ఒక్కడవే తండ్రి మహిమకు పాత్రుడై ఉన్న దేవానికి వందనాలు. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రములు. మహిమకు పాత్రుడానికి వందనాలు. అందరూ మోరుల వ్యక్తి దేవుని ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో అందరూ ఎరిగెత్తి దేవుని స్తుతిద్దాం. దేవానికి వందనాలు. పరిశుద్ధానికి స్తోత్రములు. తండ్రి మా జీవితాల్లో నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు. తండ్రి అబ్బా తండ్రి అని పిలవగానే మా మధ్యలో వచ్చిన దేవానికి వందనాలు. తండ్రి మాకు తోడుగా ఉన్న దేవానికి వందనాలు. మా బలమై ఉన్న దేవానికి స్తోత్రములు. మా దుర్గమానికి వందనాలు. మా ఆశ్రయ దుర్గమానికి స్తోత్రములు. పగలు మేఘ స్తంభం వలె ఆ రాత్రి అగ్ని స్తంభం వలె ఉన్న దేవానికి స్తోత్రములు. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు. మహిమ పాత్రుడానికి స్తోత్రములు. స్తోత్రములు యేసునికి వందనాలు. దేవానికి స్తోత్రములు. తండ్రి నీకు వందనాలు. స్తోత్రములు. రాజాని భవనములో పగలు వేచియుండును. యేసు రాజాని భవనములో పగలు వేచియుండును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా జీవిత
వందనాలు. పరిశుద్ధురానికి స్తోత్రములు. అందరూ కలిసి మీరు వారందరూ మోకరించి దేవుని నామాన్ని ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నిన్నే